హాయ్ హలో ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్టీహెచ్ రీటైల్ ట్రేడ్ హబ్ యూట్యూబ్ ఛానల్కి మరొకసారి మీ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. నేను మీ ఫ్రెండ్ రాజు. మరొక మార్కెట్ అప్డేట్ టుడే అయితే మీ ముందు రావడం జరిగింది. సో వాట్ ఏ డే అండి, క్రేజీ డే అనమాట అండి. సో ట్రంప్ గారి అనౌన్స్మెంట్స్, టారిఫ్ అనౌన్స్మెంట్స్ తర్వాత సో మార్కెట్ చాలా పడిపోద్ది, చాలా నెగిటివ్ సెంటిమెంట్ అని అనుకోవడం జరిగింది. ఎందుకంటే సో ఎవరు ఊహించని విధంగా లైక్ 10% 15% సుంకాలు ఉంటాయని చెప్పి మోస్ట్ ఆఫ్ ది అనలిస్టులు అందరూ ప్రిడిక్ట్ చేయడం జరిగిందనమాట అండి. బట్ కానీ ఎవరి ఊహకి అందనటువంటిగా స్వయంగా ఒక ప్రెసిడెంట్ రైట్ లాటరీ టికెట్లు అమ్ముతున్నట్టుగా నాకు అనిపించింది. ఆ బోర్డు పట్టుకుని ఏ దేశం మీద ఎంత సుఖం విధించు అని చెప్పి రేట్లు ఇవన్నీ ఉంటే లాటరీ టికెట్లు అమ్ముతూ ఉంటారు కదా ఫ్రెండ్స్, ఆ టైప్లో అనిపించింది అనమాట అండి. సో చాలా కంట్రీస్కి లాటరీ తగిలినట్టు అయిపోయింది అనమాట అండి. సో చాలా సివియర్గా రెసిప్రోకల్ టారిఫ్స్ ఇవన్నీ కూడా విధించడం అయితే జరిగింది. అయితే దానికి గ్లోబల్ మార్కెట్స్ రియాక్షన్ స్టార్ట్ అయిందనమాట అండి. సో నెగిటివ్గా ఓపెనింగ్ వచ్చింది. బట్ కానీ మంచి సర్ప్రైజ్ అనమాట. యాక్చువల్గా మన ఇండియన్ మార్కెట్స్ చాలా రెసిలియంట్గా, అంటే యాక్చువల్గా వీ హ్యావ్ టు సీ అనమాట. ఈరోజు ఎఫ్ఐఐసా డిఐఎస్ఐ ఎవరో మార్కెట్ని కాపాడింది. లెట్ us హ్యావ్ ఎ లుక్ ఎట్ ఇట్. ఐఎమ్ ఆల్సో ఈగర్లీ వెయిటింగ్ అనమాట అండి. సో మనం ఎలా వెయిట్ చేసినప్పుడు డేటా అప్డేట్ అవుతా టైంకి, సో అది ఎప్పుడు జరిగితే కదా. ఈరోజు నార్మల్ డే, హాలిడే కాదు, ఏమీ కాదు, అయినా కూడా డేటా అప్డేట్ అవ్వడానికి టైం పడుతుంది. టువర్డ్స్ క్లోజింగ్ ఆఫ్ ద వీడియో వన్ సెకండ్ మళ్ళీ నేను చెక్ చేస్తాను అనమాట. డెఫినెట్గా ఇన్స్టిట్యూషన్స్ యొక్క సపోర్ట్ బయింగ్ ఉందన్నమాట అండి. మార్కెట్స్ని పడిపోకుండా హోల్డ్ చేయడం అయితే జరిగింది. సో అయితే నేను నా ఫ్రెండ్స్కి చెప్పడం జరిగిందనమాట అండి. సో రీసెంట్ లో ఏదైతే ఉందో అది క్రిటికల్ అని చెప్పి ఎగ్జాక్ట్ ఆ లో లెవెల్ దగ్గర లైక్ 23,150 లెవెల్ దగ్గర అనమాట అండి. అది ఒకవేళ బ్రేక్ అయితే కనుక గోల్డెన్ ఆపర్చునిటీ, బయింగ్ మంచి ఆపర్చునిటీ అని చెప్పి నేను అనుకోవడం జరిగింది. బట్ కానీ మార్కెట్ అసలు అవకాశం ఇవ్వలేదన్నమాట అండి. నేను కొన్ని స్ట్రాటజీస్ అవన్నీ కూడా నోట్ చేసుకుని ఇంప్లిమెంట్ చేద్దాం అని చెప్పి లైక్ సింథటిక్ ఫ్యూచర్ అంటారన్నమాట అండి. ఓకే, జూన్ నెలకి లాంగ్ టర్మ్కి కొంచెం సింథటిక్ ఫ్యూచర్ బై చేద్దాం. సో ఇలాంటి ప్లాన్స్ అన్నీ చేశాను అనమాట. బట్ కానీ లైక్ వితిన్ ఫస్ట్ 5-10 మినిట్స్లోనే ఏదైతే ఫాల్ వచ్చిందో అది వితిన్ 5 మినిట్స్లోనే క్రేజీ అబ్జార్ప్షన్ మీరు చూడొచ్చు అనమాట అండి. ఎవరైతే సెల్లింగ్ చేశారో వాళ్ళందరూ ట్రాప్ అయ్యి ఉంటారు ఖచ్చితంగా. సో హ్యూజ్ గ్యాప్ డౌన్ వచ్చి గ్యాప్ అంతా ఆల్మోస్ట్ స్లైట్లీ ఇట్ లెఫ్ట్ అనమాట అండి. సో 23,300 అండ్ ఒక 30 పాయింట్ల గ్యాప్ అనమాట, స్లైట్ ఇంకా రిమైనింగ్. సో అయితే ఆల్మోస్ట్ గ్యాప్ ఫిల్ అయిపోయింది అనే చెప్పాలి. బట్ కానీ మీరు అంత గ్యాప్ డౌన్ తర్వాత గ్యాప్ ఆల్మోస్ట్ ఫిల్ అయిన తర్వాత మళ్ళీ అగైన్ స్లోయర్ హై లోయర్ లో వస్తుంది. స్లోగా సస్టైన్ అవ్వలేదు అనమాట అండి. మళ్ళీ ఇట్ వాజ్ కమింగ్ డౌన్ అనమాట. ప్రైస్ అయితే కిందకి రావడం మనం గమనించామన్నమాట. అయితే ఈ రోజుకి ప్రస్తుతానికి గండం గడిచింది తప్ప సో మొత్తం అయిపోయిందా అని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే గ్లోబల్ మార్కెట్స్ అవన్నీ మనం చూద్దాం, అప్పుడు పిక్చర్ మనకు ఐడియా వస్తుంది. అండ్ ఈరోజు నైట్ యుఎస్ మార్కెట్స్ ఎలా రియాక్ట్ అవుతాయి చూడాలన్నమాట. ఎందుకంటే టువర్డ్స్ క్లోజింగ్ ఆఫ్ ద మార్కెట్, యుఎస్ మార్కెట్స్ క్లోజింగ్ టైంలో ఈ అనౌన్స్మెంట్ రావడం జరిగింది. సో డౌ, డాక్స్ ఇవన్నీ దేవర్ ఇండికేటింగ్, డౌ అండ్ S&P దే ఆర్ ఇండికేటింగ్ లైక్ మోర్ దాన్ 2% గ్యాప్ డౌన్ అనమాట అండి. ఈరోజు నైట్ యుఎస్ మార్కెట్స్ ఎలా క్లోజ్ అవుతాయని దాన్ని బేస్ చేసుకుని నెక్స్ట్ రేపు నుంచి మన మార్కెట్స్లో ప్రైస్ యాక్షన్ ఉండే ఛాన్స్ అయితే ఉందన్నమాట అండి. బట్ కానీ ఫర్ టైం బీయింగ్ ఈ రోజు లో అనేది క్రూషియల్ అనమాట అండి. అది చాలా ఇంపార్టెంట్ అనమాట అండి. అండ్ ఏదైతే ప్యాటర్న్ మనం అనుకున్నామో మేబీ రైట్, లెట్ us see ఏం జరుగుతుందో చూద్దాం. మనం అయితే ఒక లైన్ డ్రా చేసుకున్నాం, అది ఏం జరుగుతుందో చూద్దాం. అండ్ ఒక కైండ్ ఆఫ్ డబ్ల్యూ రైట్, అయితే ఇలాగే వెళ్తుందని లేదు, మేబీ ఇక్కడి నుంచే కొంచెం రివర్సల్ రావచ్చు, విల్ సీ రైట్. సో ఒక డబల్ బాటమ్ రైట్, డబ్ల్యూ ఫార్మేషన్ వస్తుందా లేదా అనేది విల్ వెయిట్ అండ్ వాచ్. ఆర్ మళ్ళీ డౌన్ ట్రెండ్ ఈరోజు ఏదైతే ఇంట్రాడే లో ఉందో 23,150 బ్రేక్ అయితే మాత్రం మోర్ డౌన్ సైడ్ పాసిబుల్ అనమాట అండి. వీక్నెస్ వస్తుంది, మళ్ళీ 22,800 లెవెల్స్ అవి కూడా టెస్ట్ చేసే అవకాశం ఉందన్నమాట అండి. సో దట్ ఈస్ గోయింగ్ టు బి గుడ్ బయింగ్ ఆపర్చునిటీ నా ఉద్దేశంలో. ఎవరైతే లాంగ్ టర్మ్ ఉంటారో వాళ్ళ గురించి అనమాట అండి. సో షార్ట్ టర్మ్ వ్యూతో కాదనమాట, లాంగ్ టర్మ్ వ్యూతో మాత్రమే మనం ఆలోచించాలి ఫ్రెండ్స్ రైట్. సో ఆ ఉద్దేశంతో నేను చెప్తున్నాను అనమాట అండి. ఓకే, అయితే కొంతమంది నేను చెప్తా ఉన్నాను కదండి, అనలిస్టుల వాల్యుయేషన్ పరంగా చూస్తే అసలు జస్టిఫై కాదు, ఇంకా ఇదైతే ప్రీ మల్టిపుల్ ఉందో ప్రజెంట్ది అది జస్టిఫై అవ్వదు, ఎర్నింగ్స్ అంత రాదని అవి అంచనాలు కూడా ఉన్నాయి. సో దాని తర్వాత మళ్ళీ మార్కెట్ ఏదన్నా నీజర్ రియాక్షన్స్ అవి ఉంటాయా, రిజల్ట్ సీజన్ స్టార్ట్ అవుతుంది కదా, తర్వాత ఫాల్ స్టార్ట్ అవుద్దా చూడాలన్నమాట అండి. ప్రస్తుతానికి హోల్డ్ అవి ఏం జరుగుతుంది అనేది ఓవరాల్గా అందరూ అసెస్మెంట్ జరుగుతుందన్నమాట అండి. ఏ సెక్టర్స్ మీద ఎంత ప్రభావం ఉంటుంది, ఉదాహరణకి లైక్ ఫార్మా కానివ్వండి, టెక్స్టైల్, ఫార్మా రంగాన్ని
ఎగ్జామ్ చేయడం జరిగింది. వాళ్ళకి ఏదైతే అవసరమో అక్కడ ఏదైతే కొన్ని రిక్వైర్మెంట్ ఉంటాయో మెటల్స్, కొన్ని మైనింగ్ సంబంధించి కొన్ని వాటి మీద ఎగ్జామ్షన్స్ ఇచ్చారన్నమాట అండి. అండ్ అది ఒక రకంగా మన ఫార్మా రంగానికి పాజిటివ్. అదేవిధంగా లైక్ టెక్స్టైల్ రంగానికి సంబంధించి యాక్చువల్గా బంగ్లాదేశ్ అండ్ పాకిస్తాన్ సమ్ అదర్ కంట్రీస్ దే ఆర్ లైక్ వన్ ఆఫ్ ది మేజర్ ఎక్స్పోర్టర్స్ అనమాట అండి. వాళ్ళ కంట్రీస్ మీద కొంచెం ఎక్కువ సుంకం విధించారన్నమాట అండి. ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా బిజినెస్ ఏమి ఇవ్వరు కదా ఆ కంట్రీస్. బట్ వేరేజ్ మనం చూడండి యాపిల్ వెల్కమ్ చేసాం, ఇంకా చాలా నెంబర్ ఆఫ్ ఫేస్బుక్ ఇవన్నీ కూడా యాజ్ ఎ కంట్రీ మనం వాళ్ళ బిజినెస్ వేరే యూఎస్ నుంచి వచ్చిన కంపెనీస్కి వెల్కమ్ చేయడం జరిగింది. అక్కడ వాళ్ళు దే ఆర్ డూయింగ్ వండర్ఫుల్ బిజినెస్ ఇండియాలో చేస్తున్నారు ఖచ్చితంగా, రైట్. సో అయితే మన ఎక్స్పోర్ట్ చేసి దాంతో పోలిస్తే అది తక్కువ ఉందని చెప్పి కంపారిజన్ అనమాట అండి. సో అందువల్ల ఏంటంటే సో మనకి కొంచెం తక్కువగానే పడడం జరిగింది మీరు చూస్తే కనుక కొంచెం. అండ్ చైనాకి కొంచెం ఎక్కువగా 30% ప్లస్ వేయడం జరిగింది. సో ఇప్పుడు ఉన్నాయి కాకుండా అదనంగా. సో ఎందుకంటే చైనా అనేది బీయింగ్ కమ్యూనిస్ట్ కంట్రీ వాళ్ళు ఎప్పుడు ఏంటంటే లైక్ యూఎస్ కంపెనీస్కి అలౌ చేయలేదండి, ఎంట్రీ ఇవ్వలేదు. యూట్యూబ్ ఉండదు, సో ఫేస్బుక్ ఉండదు, ఇలాంటివి ఏమి ఉండదు. దే హ్యావ్ దేర్ ఓన్ యాప్స్ అండి. సో వాళ్ళు ఏం చేస్తారంటే జాక్మా ఇలాంటి ఇంటలెక్చువల్స్ ఎవరైతున్నారు వాళ్ళతోటి వాళ్ళ కంట్రీకి సో ఏదో అవసరమో అంటే లైక్ ఇంటర్నేషనల్గా ఏవైతే వస్తున్నాయో దానికి ధీటుగా సో అలాంటి కంపెనీస్ వాళ్ళు తయారు చేసుకోవడం జరిగింది. సో అందువల్ల యూఎస్ కంపెనీస్ అక్కడ వెళ్ళి బిజినెస్ చేసి ఛాన్స్ లేదనమాట. అందువల్ల ఏంటంటే సో బట్ దే ఆర్ ఎక్స్పోర్టింగ్. చిన్న ప్లాస్టిక్ డబ్బా దగ్గర నుంచి అన్ని చైనా నుంచి ఎక్స్పోర్ట్ అవుతాయి కదా సో ఎంటైర్ వరల్డ్. సో అందువల్ల ఏంటంటే సో ఆ విధంగా సో ట్రంప్ గారి రియాక్షన్ అందువల్ల అలా ఉందన్నమాట అండి, కొంచెం ఎక్కువ విధించడం జరిగింది. సో ఇది ఎలా ఉంటుంది ఏంటనేది సో అనలిస్టులు కొంచెం ఎకానమిస్టులు అంచనాలు వేసిన తర్వాత సో మార్కెట్లో ఒక స్టెబిలిటీ ఇవన్నీ రావడం జరుగుతుంది. బట్ నేను యాజ్ ఏ ఇండిపెండెంట్ ఇండివిజువల్ ట్రేడర్ నేను ఏం చేస్తానంటే ఇండివిజువల్ స్టాక్స్ నేను ఐ విల్ బి ఫోకసింగ్ యాజ్ ఎ ఫుల్ టైమ్ ట్రేడర్. నా టైం ఫోకస్ అంతా కూడా ఇండివిజువల్ స్టాక్స్ని స్టాప్ లాస్లు, మనీ మేనేజ్మెంట్, రిస్క్ మేనేజ్మెంట్ నేను ఫోకస్ చేస్తే సరిపోద్ది అనమాట అండి. సో ఎకానమీ ఎలా షేప్ అవుద్ది, షార్ట్ టర్మ్ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది, లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది, ఇవన్నీ మనం తర్వాత చూడొచ్చు అనమాట అండి. బట్ కానీ ఫర్ టైం బీయింగ్ సో ప్రస్తుతానికి అయితే మాత్రం కొంచెం జర్క్ అయితే మార్కెట్ ఖచ్చితంగా రావడం జరిగింది. అండ్ గోల్డ్ క్రేజీగా ఏదైతే పెరిగిందో అది స్టార్టెడ్ మెల్టింగ్ డౌన్. గోల్డ్ ప్రైజెస్ చూడొచ్చు అనమాట అండి క్రేజీగా. సో ఈరోజు మీరు చూస్తే కనుక గోల్డ్ ప్రైజు ఒక్కసారిగా 91,000 నుంచి మీరు చూడొచ్చు అనమాట అండి 89,000కి విత్ హ్యూజ్ వాల్యూమ్స్ మీరు చూడొచ్చు అనమాట అండి సెల్లింగ్ అనేది. సో మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట, రావడం అయితే జరుగుతుంది ప్రస్తుతానికి. అండ్ మంత్లీ టైం ఫ్రేమ్లో కొంచెం ఎక్స్ట్రీమ్ ఓవర్బాట్ జోన్స్లో కూడా ఉంది కాబట్టి గోల్డ్ సో మీరు చూడొచ్చు అనమాట అండి. ఫాల్ కొంచెం కంటిన్యూ అవుతుందా అని చెప్పి నేను అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అనమాట అండి. ఒకవేళ ప్రీవియస్ స్వింగ్ లో కనుక బ్రేక్ అయితే నాకు కొన్ని బాండ్స్ అవి ఉన్నాయి కదా అవి కూడా ఐ వాంట్ బుక్ అవుట్, కొంచెం ప్రాఫిట్ తీసుకుందాం అనుకుంటున్నాను అనమాట అండి, రైట్. మళ్ళీ ఫాల్ వస్తే వీ కెన్ గో ఫర్ ఈటీఎఫ్స్ ఆర్ సంథింగ్ ఎల్స్, రైట్. సో ఎందుకంటే డబల్ అయిపోయిందండి మై ఇన్వెస్ట్మెంట్స్ హ్యావ్ బికమ్ డబుల్డ్, రైట్. సో గోల్డ్లో చేసిన ఇన్వెస్ట్మెంట్స్ వండర్ఫుల్ రిటర్న్స్ రావడం జరిగింది అనమాట అండి. సో దాన్ని బట్టి మీరు కూడా అకార్డింగ్లీ యూ కెన్ ప్లాన్ అనమాట ఫ్రెండ్స్, రైట్. ఓకే, సో అయితే అడ్వాన్స్ డిక్లైన్ పరిస్థితి ఏంటి చూద్దాం అనమాట అండి. నిఫ్టీ 50, 500 మీరు చూస్తే కనుక నిఫ్టీ 500 అడ్వాన్స్ స్ట్రెంత్ బాగుంది, బ్యాంక్ నిఫ్టీ కూడా స్ట్రెంత్ అడ్వాన్సెస్ బాగానే ఉన్నాయన్నమాట అండి. సో అది దట్ షోస్ అనమాట అండి. బట్ సో నిఫ్టీ 50లో ఇంకా అంత స్ట్రెంత్ అయితే కనిపించలేదన్నమాట అండి, రైట్. ఓకే, సో డేటా అప్డేట్ అయిందా, లెట్ us see. సో యా, లుక్ ఎట్ దిస్, రైట్. వండర్ఫుల్ అండి. సో యాక్చువల్గా ఎఫ్ఐఎస్ ఈరోజు సెల్లింగ్ చేశారు, 2,800 కోట్లు ఎఫ్ఐఎస్ సెల్ చేశారు, రైట్. డిఐఎస్ యొక్క పార్టిసిపేషన్ లేదు అంటే దీన్ని ఎవరు కొన్నారు అనేది ఇట్స్ $1 million క్వశ్చన్. మేబీ రీటైల్ పీపుల్ అంతా మెచ్యూర్గా అంత వండర్ఫుల్గా రీటైల్ పీపుల్ దీన్ని హ్యాండిల్ చేశారు ఆ సిచ్యువేషన్ అంటే హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ అనమాట అండి. అంటే వాళ్ళు యాక్చువల్గా సెల్లింగ్ తెగబడలేదు, అలాగని చెప్పి ఎక్స్ట్రీమ్ బయింగ్ కూడా చేయలేదు, మార్కెట్ పార్టిసిపేషన్ లేదేమో మేబీ, రైట్. సో ఇక్కడ మనం చూడొచ్చు అనమాట అండి 10,000 కోట్లు సో బై వాల్యూ సెల్ వాల్యూ మీరు చూడొచ్చు అనమాట అండి. సో నామినల్ అండి యాక్చువల్గా, ఇట్ ఈస్ టు సర్ప్రైజ్ అనమాట. యాక్చువల్గా ఇన్స్టిట్యూషన్స్ యొక్క అగ్రెసివ్ పార్టిసిపేషన్ ఎక్కడ లేదు, కొన్ని కొన్నారు కొన్ని అమ్మారు, నెట్టగా జాగ్రత్తగా ఇండెక్స్ని బ్యాలెన్స్ చేశారు అంటే దే ఆర్ ఆల్సో వెయిటింగ్ అనేది జాగ్రత్తగా ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాలి ఫ్రెండ్స్. చాలా చాలా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఫ్యూచర్లో మీకు ఈ పాయింట్ చాలా హెల్ప్ అవుతుంది అనమాట అండి. సో అంటే సో ఈరోజు ఏదైతే సస్టైన్ అయిందో అది మంచి బయింగ్ బేస్డ్ ద్వారా సస్టైన్ అయింది కాదని అర్థమైపోయింది మనకి. అందువల్ల వాచ్ ఫర్ దిస్ లెవెల్ అనమాట అండి 23,150 బ్రేక్ అయితే మాత్రం
కొంచెం డౌన్ సైడ్ పెయిన్ ఇంకా ఉందన్నమాట అండి ఖచ్చితంగా. సో, అంటే ఇన్‌స్టిట్యూషన్స్ కూడా వెయిట్ అండ్ వాచ్ మోడ్‌లోనే ఉన్నాయనేది మనకు అర్థమైపోయింది కదా! రైట్? అండ్ లుక్ ఎట్ దిస్ డాక్స్ ఆల్రెడీ ఇట్ ఈస్ క్రాషింగ్. గ్లోబల్ ఇండిసెస్ చూస్తే మీకు పిక్చర్ అర్థమైంది. డాక్స్ 2% డౌన్ అండి. రైట్? సో, మీరు చూడొచ్చనమాట. నికాయ్ 2.7% డౌన్. ఆల్ గ్లోబల్ ఇండిసెస్ ఆర్ బ్లీడింగ్ అండి. సో, మిగతా మార్కెట్స్ అన్నీ కూడా సో, పడిపోవడం అనేది మీరు ఇక్కడ క్లియర్‌గా అబ్జర్వ్ చేయొచ్చనమాట అండి. సో, మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ రైట్? అయితే హ్యాంగ్‌సెంగ్ కూడా చాలా పడింది. బట్ కానీ ఐ థింక్ లో నుంచి హ్యూజ్ గ్యాప్ డౌన్ అనమాట అండి. సో, ఆ లో నుంచి కొంచెం రికవరీ అనేది హ్యాంగ్‌సెంగ్ మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చనమాట. ప్రీవియస్ రైట్ బ్రేక్‌ఔట్ దగ్గర. యాక్చువల్‌గా హ్యాంగ్‌సెంగ్ బీసీ ఇవన్నీ కొంచెం టాక్స్ హార్వెస్టింగ్ ఐ బుక్డ్ సమ్ ప్రాఫిట్ అండి. సో, పై లెవెల్‌లో మంచి ప్రాఫిట్ బుక్ చేశాను. స్లోలీ ఐ విల్ స్టార్ట్ అక్యుములేటింగ్ అగైన్. రైట్? సో, ఎందుకంటే డెఫినెట్‌గా సో, చైనా ఊరుకోదనమాట అండి. దే విల్ బి డూయింగ్ దేర్ థింగ్స్. వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు కదా! ఆల్రెడీ ఇమ్మీడియేట్‌గా రియాక్షన్ కూడా రావడం జరిగింది. సో, ఇది సడెన్‌గా చేశారు, అలా చేశారు, ఇలా చేశారు. ఇంత రైట్? రియాక్షన్ అనేది ఉంది. ఎలా రియాక్ట్ అవుతాయి గ్లోబల్ మార్కెట్స్ గోయింగ్ ఫార్వర్డ్? ఇది జస్ట్ షార్ట్ టర్మ్ రియాక్షన్ అండి. బట్ లాంగ్ టర్మ్ ఎలా ఉంటది ఏంటనేది వీ హావ్ టు వెయిట్ అండ్ వాచ్. ఎందుకంటే లైక్ ఇండెక్స్ మేనేజ్మెంట్, ఇండెక్స్ హోల్డ్ చేయడానికి 1, 2 రోజులు ప్రయత్నాలు జరగొచ్చు కానీ కంటిన్యూగా నోబడీ కెన్ హోల్డ్ కదా! సో, అందువల్ల ఏంటంటే వీ షుడ్ నాట్ కమ్ టు కంక్లూజన్. ఒకరోజు ప్రైస్ యాక్షన్ చూసి ఇంకా అయిపోయింది అనుకోవడానికి లేదనేది క్లియర్‌గా ఎవిడెంట్ అనమాట అండి. అండ్ యూఎస్‌లో కూడా విక్స్ షార్ట్ అప్ అయింది. రైట్? సో, ఇట్స్ క్రేజీ అండి. ఎందుకంటే అందరూ ప్రొటెక్షన్ పుట్టులు తీసుకొని బై చేసి ఛాన్స్ పాసిబిలిటీ ఉంటది. అండ్ సో, కొంతమంది అనలిస్టులు ఇలాంటి క్రేజీ థింగ్స్ వల్ల ఇన్‌ఫ్లేషన్ ఆల్రెడీ ఎలివేటెడ్‌గా ఉంది కదా! ఇన్‌ఫ్లేషన్ ఇంకా పెరుగుతా ఉంటే గనక రేట్ కట్ చేయడానికి అవ్వదు. గ్రోత్ స్లో రావడానికి టైం పడుతది. సో, ఇలాగ ఏంటంటే కొంతమంది అనలిస్టులు వాళ్ళ ఫోర్‌కాస్ట్ రివైజ్ చేశారనమాట అండి. యాక్చువల్‌గా రిడ్యూస్ చేశారు టార్గెట్స్ అవన్నీ కూడా. సో, దిస్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ యూఎస్ అండ్ అదర్ గ్లోబల్ మార్కెట్స్ అనమాట అండి ఫ్రెండ్స్. ఓకే. సో, ఈవెంట్ అయిపోయింది కాబట్టి విక్స్ మందే కొంచెం ఆగింది. అక్కడే ఉంది. సైడ్ వేస్‌గా ఉందనమాట అండి. అండ్ కమింగ్ టు సెక్టర్ అనాలిసిస్. ఈరోజు ఏ సెక్టర్ ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో ఇట్ విల్ గివ్ అస్ బ్యూటిఫుల్ పిక్చర్ అనమాట అండి. ఏంటి పరిస్థితి అనేది లుక్ ఎట్ దిస్. ఫార్మా హోల్డ్ అవ్వడం జరిగింది. సో, యాక్చువల్‌గా ఇన్‌ఫాక్ట్ ఇట్ వాస్ ఎ హ్యూజ్ గ్యాప్ డౌన్ అండి. గ్యాప్ అప్ అండి. సారీ హ్యూజ్ గ్యాప్ అప్. ఎందుకంటే ఫార్మా రంగాన్ని వదిలేశారు ప్రస్తుతానికి. సో, అంటే లైక్ ఈవెంట్ ముందర లిబరేషన్ డే ఈవెంట్ ముందర చాలా ఫియర్ ఉందనమాట. ఎందుకంటే ఫార్మా వన్ ఆఫ్ ది ఎక్స్‌పోర్టర్ మనం కొంచెం లైక్ మేజర్ ఆల్రెడీ చాలా లైక్ స్ట్రింజెంట్ మెజర్స్ ఉన్నాయి. ఆల్రెడీ యూఎస్ ఎఫ్‌డీఏ అప్రూవల్స్ ఇవన్నీ చాలా చాలా ఛాలెంజింగ్‌గా ఉంటది కదండీ యూఎస్‌లో బిజినెస్ ఆల్రెడీ రైట్? ఆల్రెడీ కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. డిస్పైట్ దట్ ఇంకా ఏదన్నా ఉంటాయేమో లైక్ టారిఫ్‌లు అని భయపడ్డారు. బట్ కానీ అలాంటిది ప్రస్తుతానికి ఏమీ లేదు. ప్రస్తుతానికైతే ఎగ్జామ్షన్ ఉంది కాబట్టి సో, యూ కెన్ సీ అనమాట. వండర్‌ఫుల్‌గా అంటే ఇవి కంట్రిబ్యూట్ చేసాయి. ఇండెక్స్‌ని హోల్డ్ చేయడానికి ఇవి కంట్రిబ్యూట్ చేసాయి ఈ రంగాలనేది మీరు అబ్జర్వ్ చేయొచ్చనమాట అండి. అండ్ ఐటీ ఈజ్ అండర్ ప్రెషర్. సో, క్లియర్ కట్‌గా ఐటీ ఇండెక్స్ 4% పడిపోయింది ఫ్రెండ్స్. కెన్ యూ బిలీవ్? చాలా హ్యూజ్ యాక్చువల్‌గా క్రాష్ అనమాట అండి. సో, చాలా ఎక్కువ పడడం జరిగింది. సో, ఐటీ మీద హోప్స్ సన్నగిల్లుతున్నాయి అనమాట అండి. లైక్ ఐటీ ఇండెక్స్ ఆల్రెడీ అఫీషియల్లీ ఇట్ ఈస్ ఇన్ బేర్ మార్కెట్ రైట్? సో, ఏదైనా కొంచెం ఫార్ ఎక్స్టెండ్ అయితే స్లోగా ఐల్ బి అక్యుములేటింగ్ అగైన్. సో, ప్రీవియస్ ఏదైతే కన్సల్టేషన్ జోన్ ఉందో ఆ లెవెల్స్‌కి వస్తే కనుక 31,000 ఆ లెవెల్స్‌కి 31,000, 32,000 లెవెల్స్ దగ్గర ఇండెక్స్ ఐటీబీస్ లాంటివి అక్యుములేట్ చేసుకోవడానికి వాల్యుయేషన్స్ కొంచెం రీజనబుల్‌గా ఉండి ఛాన్స్ ఖచ్చితంగా ఉందన్నమాట అండి. రైట్? సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ అప్డేట్ అండ్ యాక్చువల్‌గా సర్ప్రైజ్ ట్రంప్ గారి అనౌన్స్‌మెంట్ ఒక సర్ప్రైజ్ అనమాట అండి. అండ్ ఇన్‌స్టిట్యూషన్స్ యొక్క పార్టిసిపేషన్ ఒక సర్ప్రైజ్. రైట్? ఫుల్ ఆఫ్ సర్ప్రైజెస్ అనమాట అండి. సో, వి స్టార్టెడ్ న్యూ ఫైనాన్షియల్ ఇయర్ విత్ ఫుల్ ఆఫ్ సర్ప్రైజెస్ అనమాట. సో, ఏం జరుగుద్దో చూద్దాం. బట్ ఫర్ టైమింగ్ ఈ లెవెల్స్ అయితే వాచ్ చేయండి. ఆ లెవెల్స్ బ్రేక్ అయితే మాత్రం వీక్‌నెస్ కిందన ఖచ్చితంగా ఉంటదనమాట అండి. అండ్ రెసిస్టెన్స్ 23,300 దగ్గర మళ్ళీ ఒక రెసిస్టెన్స్ జోన్ ఉంది. అది క్రాస్ అయితే కనుక 23,500 ఎట్ మోస్ట్ రైట్? ఫర్ షార్ట్ టర్మ్‌కి ఆ లెవెల్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈరోజు ఇంట్రాడే లో అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. రైట్? ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ అప్డేట్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. సీ యూ ఆల్ అగైన్. బాయ్.